నమస్తే అండి. ఇవాళ మనం చింతబావిలో ఉన్నాం. రైతు సబితా మల్లారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఈమె సేఫ్‌జీన్ కంపెనీకి సంబంధించినటువంటి సర్కార్ అనే దొడ్డు వరి వంగడాన్ని సాగు చేశారు. ఇవాళ మెచ్యూరిటీ దశలో ఉన్నది ఈ సర్కారు. చూసుకోవచ్చండి. ఈ సర్కార్ యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూసుకోవచ్చండి. దుబ్బు బాగుంటది. మీడియం హైట్ ఉంటది. సో పోటాక్ ఎక్కువ ఉంటది. సో పోటాక్ ఎక్కువ ఉండడం అనేది ఏందనంటే మొక్కకు ఆహారం ఎక్కువగా తయారుగా అయ్యి ఈ గింజలను చివరి వరకు పాలు పోసుకొని బలమైన కంకి ఇడవడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ గింజలు ఎదిగూడంగా తాలుపోకుండా ప్రతి గింజ పాలు పోసుకున్నది. ఇది సేఫ్‌జీన్ కంపెనీ సర్కార్ అనే దొడ్డు వరి వంగడం. గింజలు చూడంగా చూసుకోవచ్చండి. నిన్న మన రైతులందరూ బాగా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గింజల శాతం కూడా చూసుకోవచ్చు, ఎంత తాజాగా పొడవుగా దొడ్డుగా ఉన్నాయి. సో ఈ పొడవుగా దొడ్డుగా ఉండడం వలన ఐకేపీలో నెంబర్ 1 ఏ గ్రేడ్లో పోతుంది. బరువు ఎక్కువగా వస్తాయి గింజలు. సో తద్వారా ఏంటంటే ఇగో ఇక్కడ ఈ 30 అంటే మీకు పిలకలు ఎన్ని శాతం ఉన్నాయి, ఇప్పుడు పిలకలు కూడా లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 యావరేజ్గా 14 15 ఉన్నాయి. ఇంకోటి ఇది లెక్క పెట్టుకున్నట్లయితే మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇది 20 ఉంటుంది. అంటే యావరేజ్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 15 నుంచి 20 పిలకల మధ్యలో ఈ సర్కార్ అనే రకానికి రావడం జరిగింది. ప్రతి గొలుసులో కూడా ఏమాత్రం కూడా తాలు లేకుండా మచ్చ లేకుండా తాజాగా పొడువు బరువైన గింజలు ఉన్నాయి. సో ఇక్కడ మీడియం హైట్ ఉండడం వలన ఈ మూసీ ప్రాంతానికి కింద పడిపోకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. గింజల శాతం కూడా పొడుగు ఉన్నది కాబట్టి ఐకేపీలో నెంబర్ 1 ఏ గ్రేడ్ పోతుంది. రైతుకు బరువైన గింజలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ సబితమ్మ గారి మాటల్లోనే విందాం. ఎలా అనిపిస్తుందమ్మా నీకు? బాగానే ఉంది సర్కారు. సర్కార్ బాగుందా? మంచిగా గింజలు ఎట్లున్నాయి? బాగున్నాయి, ఎర్రగా మంచిగా పొడుగు మంచిగా ఉన్నాయి. ఓకే ఓకే హ్యాపీగా ఉన్నారా? అంటే స్టార్టింగ్ అంటే ఈ మధ్యకాలంలో రైతులంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఎట్లా వస్తుందో ఏముంటుందో ఏందో అని చెప్పేసి మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకం? అప్పుడు మచ్చ వస్తుందేమని చూస్తే భయమైంది, కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మందు కొడితే. అదేంటంటే అండి, విపరీతమైన అంటే గత 20 ఏండ్ల నుంచి ఎప్పుడు లేని వర్షాలు, కుండపోత వర్షాలు బాగా పడడం వలన బాగా మీకు ఎక్స్పెషల్లీ ఈ బూరు వచ్చినప్పుడు ఆ వర్షాలు పడడం వల్ల కొంతమందికి అలా జరిగింది. ఆ టైంలో ఈ నెల ప్రతి రకానికి అయ్యింది. నాట్ ఓన్లీ సర్కార్. ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు బాగుంది అని అంటున్నారు. కాబట్టి రైతులు గమనించి తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఈ సర్కారు వేయడం వలన వీళ్ళకు అంటే అంటే గింజలు తర్వాత పొడువు ఉన్నాయి, తాజాగా అంటే ఎరుపులో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో గమనించి మళ్ళీ కూడా నెక్స్ట్ ఖరీఫ్ కాలానికి ఇలాంటి రకాలను ఎంచుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి గింజలు చాలా మంచివి ఉన్నాయి. అసలు పాలు పోసుకొని చూడు ఎంత ఎంత పొడవైన గొలుసు ఉందంటే దీంట్లో. సో హైబ్రిడ్ తోటిగా ఉన్నది ఇది సేఫ్‌జీన్ కంపెనీ సర్కార్ అనే దొడ్డు వరి వంగడం. ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనం అవసరపడుతుంది. మొత్తం పోటాకు తోటి నిండుకొని ఉన్నది. ఇందాకనే పోటాకు స్పెషలైజేషన్స్ చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్.